ఆర్యవైశ్యులను ఆదరించటమే తప్ప సతాయించే మనస్తత్వం నాది కాదు. నాకు ఇవే చివరి ఎన్నికలు. శిక్షర విజయం సాధించడానికి అవకాశం ఇవ్వండి. మీ రుణం తీర్చుకొని ఈసారి అభివృద్ధి గొప్పగా చేసి చూపిస్తా అంటున్నారు ఒంగోలు ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ ఒంగోలు అసెంబ్లీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి. ఒంగోలు శివాలయం వద్ద వేమూరు కళ్యాణ మండపంలో 22, 26 డివిజన్ల ఆర్యవైశ్య కుటుంబాల గెట్ టుగెదర్ కార్యక్రమంలో బాలినేని ప్రసంగిస్తూ ఎన్నికల సమయంలో రాజకీయాలు, ప్రచారాలు, విమర్శలు, ప్రతివిమర్శలు సహజమేనన్నారు. ఎన్నికలు ముగిశాక అభివృద్ధి మీద దృష్టి పెడతాను తప్ప ఎన్నికల సమయంలో జరిగిన ఘటనలు పట్టించుకోనని చెప్పారు. గతంలో పట్టణంలో కరెంటు పోయిందంటే హత్యలు జరిగేవని, ఆ సమయంలో రౌడీజం బాగా ఉండేదని గుర్తు చేశారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అటువంటి సంస్కృతి దరిచేరకుండా జాగ్రత్త పడ్డానని, ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా జీవించేలా కృషి చేశానని చెప్పారు. తనకు ఆర్యవైశ్యులంటే ఎంతో గౌరవమని, వారి వ్యాపారాలపై అధికారుల ఒత్తిడి లేకుండా జాగ్రత్తలు తీసుకున్నానన్నారు. ఆర్యవైశ్యులు ఏ సమస్య మీద వచ్చినా తాను మనస్ఫూర్తిగా పరిష్కరించానని తెలిపారు. ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రసంగిస్తూ, వాసన్నను ఎమ్మెల్యేగా గెలిపించుకుని వస్తే ఈసారి మంత్రి పదవి ఇస్తానని జగనన్న మాట ఇచ్చారని, వాసన్న తిరిగి మంత్రిగా అయితే నియోజకవర్గం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు ప్రసంగిస్తూ, ఆర్యవైశ్యులకు ఆరామక్షేత్రం, మాజీ ముఖ్యమంత్రి కొంజోటి రోసే కాంస్య విగ్రహం ఏర్పాటు చేసిన ఘనత వాసన్నదేదని, మనందరం వాసన్నను, చెవిరెడ్డిని గెలిపించుకోవాలనే విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా బాలినేని, చెవిరెడ్డి, సిద్ధా రాఘవరావులను ఆర్యవైశ్యులు గజమాలతో సత్కరించారు. రాష్ట్ర వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్, 22వ వార్డు కార్పొరేటర్ కారంశెట్టి రామపుష్పలత, కిరణ్ కుమార్, కుప్పం ప్రసన్న, డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, వేమూరి శ్రీనివాసులు, వేమూరి గణేష్, బాబూజీ కాంప్లెక్స్ చైర్మన్ కోడూరు సత్యం, కోడూరు కిషోర్, అమరా శ్రీనివాసులు, ఆరామక్షేత్రం చైర్మన్ మునగా కృష్ణారావు, వాయగండ్ల మోహన్ రావు, ఇలీంద్ర శ్రీనివాసులు, జొన్నలగడ్డ వంశీ, కొత్తూరి కళ్యాణి, పొత్తూరి రంగనాథ్, తాతా మధు, మట్టా రాజా, గోనుగుంట జయకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మా ఇంటి దీపం నువ్వే బాలినేని వాసన్న, మా కంటి వెలుగువు నువ్వే బాలినేని వాసన్న. మా ఇంటి దీపం నువ్వే బాలినేని వాసన్న, మా కంటి వెలుగువు నువ్వే బాలినేని వాసన్న. ఒంగోలు గడ్డ మీద నీకు సాటి ఎవరన్నా, వైసీపీ జెండా మళ్ళీ ఎగరేస్తాం చూడన్నా. మా ఇంటి దీపం నువ్వే బాలినేని వాసన్న, మా కంటి వెలుగువు నువ్వే బాలినేని వాసన్న. ఓహో 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 ఓహో. కమ్యూనిటీ భవనాలే మాకై నిర్మించి షాదీ ఖానాలెన్నో కట్టించను వాసన్న. మంచినీటి సమస్యలు తీర్చిన వాసన్న, మంచితనంలో నిన్ను మించిన మునగాడెవరన్నా. 25,000 ఇళ్ల పట్టాలను అందించి లబ్ధిదారులందరి మనసును గెలిచాడు వాసన్న. పోతురాజు కాలువను నిర్మించిన నీ ఘనత, పాత తరం కొత్త తరం మరువదు నిన్ను వాసన్న. నిరుపేదల మనసుల్లో నిలిచావు వాసన్న. నిరంతరం నీ వెంటే మేముంటాము వాసన్న. మా ఇంటి దీపం నువ్వే బాలినేని వాసన్న, మా కంటి వెలుగువు నువ్వే బాలినేని వాసన్న. రోగాలొస్తే ఏ ఒక్కరూ బలి కాకూడదని రిమ్స్ మెడికల్ హాస్పిటల్ ను కట్టించావన్నా. కరోనా రక్కసి కాటుకు ఎవ్వరు చనిపోకూడదని ఉచిత వైద్యంతో అందరికీ ఊపిరినందించావన్నా. వేలాది మందికి నువ్వే సొంత నిధులతో పింఛన్ ఇచ్చి గుడిలేని దేవుడిగా మా ఎదలో నిలిచావయ్యా. గుండ్లకమ్మ రిజర్వాయర్ మా కోసం నిర్మించి సాగుతాగు నీటి సమస్యను తీర్చిన వాసన్న. మా అందరి మనుగడ కోసం మళ్ళీ నువ్వే రావాలి. వైసీపీ అండదండతో మా కలలే నెరవేరాలి.
దీపం నువ్వే బాలినే నీ వాసన్న మా కంటి వెలుగువు నువ్వే బాలినే నీ వాసన్న నమ్మిన ప్రజల న్యాయం కోసం ఎదురు తిరిగావుగా, నమ్మిన సిద్ధాంతాలకు నువ్వే కట్టుబడ్డావుగా, నీపై ఒత్తిడి ఎటు నుంచొచ్చిన ఎదుర్కొన్నావుగా, ప్రజల పక్షాన నిలిచేవాడని పేరు పొందావుగా. 5 సార్లు గెలిపించిన ఈ ఓటర్లు నా వాళ్ళని, వాళ్ళ కోసమే దేనికైనా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎందుకు ఓటర్ వేయాలనేది కూడా మీ అందరికీ వివరించి చెప్తాను. నేను మీ అందరికి కూడా తెలుసు. ఇవాళ ముఖ్యంగా మనం ఆర్య వయస్సులుగా జన్మించినందుకు మనం చాలా గర్వపడాలి. ఎందుకంటే మన వాసుదేవమ్మది వైశ్య కులము. అట్లాగే మనకి స్వాతంత్రం తెచ్చిపెట్టినటువంటి గొప్ప మహనీయులు మహాత్మా గాంధీ గారు. అలాగే మన ఆంధ్ర రాష్ట్రాన్ని తెచ్చిపట్టినటువంటి వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములు గారు 55 రోజులు ఆమరణ నిరాహార తీసి మనకి సపరేట్ రాష్ట్రం తెచ్చిపట్టినటువంటి వ్యక్తి కూడా మన వయస్సులు. అందువల్ల మనం వయసులో పుట్టినందుకు చాలా గర్వించాలి. అట్లాగే మనం ఈ రోజున మన పిల్లలు మనకి గతంలో ఓసీలంటే ఉద్యోగాలు చాలా తక్కువ ఉండేవి. ఈ రోజున ప్రతి ఇంటికి కూడా 1-2 సాఫ్ట్వేర్లు ఉంటున్నారు. అలాగే లేనటువంటి వైద్యాధికారులు కూడా ఇవాళ సాఫ్ట్వేర్లు చదువుకొని ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీయింబర్స్మెంట్ ఏర్పాటు చేసినందువల్ల ఫీజులు లేకుండా చదువుకొని ఇవాళ ఉద్యోగాలు సంపాదించుకొని ప్రతి ఇంట్లో కూడా సంతోషంగా ఉంటున్నారు. అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా మనందరికీ ఒక సచివాలయాలు ఏర్పాటు చేసి వాలంటీర్లు ఏర్పాటు చేసి మన ఇంటికే రేషన్ వచ్చే విధంగా, అలాగే పెన్షన్లు వచ్చే విధంగా ఒక డెత్ సర్టిఫికేట్ కానివ్వండి, ఒక బర్త్ సర్టిఫికేట్ కానివ్వండి, ఫ్యామిలీ బర్త్ సర్టిఫికేట్ కానివ్వండి, ఏవైనా కూడా మనం ఇల్లు కదలకుండా రూపాయి లంచం ఇవ్వకుండా మన ఇంటికి తెచ్చించే విధంగా సచివాలయాలు ఏర్పాటు చేసి వాటి ద్వారా మనందరికీ లబ్ధి చేకూరే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ కూడా చేస్తున్నారు. అంతేకాదు మన వయసులకి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, ఇక్కడ వాసన కానివ్వండి, మనకి పెద్దపేట వేయడం జరిగింది వయసులకి. ఏంటంటే ముఖ్యంగా మీరందరూ గమనిస్తూనే ఉన్నారు. మనకి వైశ్య కార్పొరేషన్ రాష్ట్ర వైశ్య కార్పొరేషన్ చైర్మన్ గా మన కుప్పం ప్రసాద్ గారిని ఇవ్వడం జరిగింది. ఒకసారి ఇచ్చిన తర్వాత మనకి స్టేట్ వైడ్ పోస్టు మన జిల్లాలోనే ఇవ్వాలని లేదు, ఏ జిల్లాలోనైనా ఏ నియోజకవర్గంలో కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది. కానీ అటువంటి సందర్భంలో వాసన గట్టిగా కృషి చేసి మన కుప్పం ప్రసాద్ గారికి మళ్ళా 2వ సారి కూడా ఈ స్టేట్ వైడ్ వైశ్య ఫెడరేషన్ కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వడం జరిగింది. అట్లాగే మన ఒంగోలులో చూసుకుంటే మన నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ వేమూరి బుద్ధి గారు మన వైశ్యుడు. అట్లాగే సూపర్ బజార్ చైర్మన్ దాదా బద్రీనాథ్ మన వైశ్యుడు. అలాగే మనకి వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ ఉంది. దాంట్లో కూడా మనకి వైశ్యులకి ఒక 3 డైరెక్టర్లు ఇవ్వడం జరిగింది. ఆ 3 కూడా బాబుజీ మార్కెట్ కాంప్లెక్స్ లో మర్చెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన దేశ వెంకటేశ్వర గారు, తర్వాత బల్సా సురేష్, తమ్మన రాధ, వీళ్ళ 3 కూడా మన వైశ్యాస్కి డైరెక్టర్లు ఇచ్చి వాళ్ళని కూడా అవకాశం కల్పించడం జరిగింది. అంతేకాదు ఈ 5 సంవత్సరాల్లో మన వైశ్యాస్కి ఏ విధమైనటువంటి అవసరాలు వచ్చినా కూడా వాసన మన వెంటుండి మనకి అన్ని కూడా పనులు చేస్తూ ఉన్నారు. అట్లాగే రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఎవరికన్నా లేనటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళు కనుక రిజిస్టర్ చేసుకుంటే నెక్స్ట్ వీళ్ళు వచ్చి మాసంలో వచ్చిన తర్వాత మళ్ళా వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. ఏదైనా సరే ఈ రకంగా సొంత డబ్బులు ఖర్చు పెట్టే ఎమ్మెల్యే ఒంగోలు కాదు, జిల్లాలో కాదు, ఆంధ్ర రాష్ట్రంలోనే ఉన్నాడని నేను సభాముఖంగా చెప్తున్నా. మీరందరూ గమనించి ఎక్కడైనా సరే
గారు చూడండి, ఏ ఎమ్మెల్యే అయినా తన జేబుల నుంచి రూపాయి తీసి ఖర్చు పెట్టిన వ్యక్తిని చూపించండి. కాబట్టి ఇటువంటి సందర్భంలో మనం బాల్య శ్రీనివాసరెడ్డి గారు శ్రీనివాస థియేటర్ రోడ్లో మనకి 72 గదులు పాలించారు. మనతో పాటు వేరే కుటుంబానికి ఇద్దరికి ఇచ్చారు. హలో మాట్లాడవాలమ్మా, హలో ఇక్కడ ప్రకారం మనం శంకుస్థాపనకి ఓపెనింగ్కి 11 నెలతో స్టార్ట్ చేసాం. చాలా మంది చచ్చిపోయారు, నాకు తెలిసిన వాళ్ళే చాలా మంది చనిపోయారు. అది ఈయన సెక్యూరిటీ ఎలక్ట్రికల్ మినిస్టర్గా ఉండగా దాని కేబుల్ పై తీసేసి అండర్ గ్రౌండ్ కేబుల్ ఇచ్చారు. ఇంకో విషయం ఏంటంటే మనకి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ లేదు, ఒంగోలులో మనకి అండర్ గ్రౌండ్ కేబుల్ తోటి సీతారామరావు వేదికలను చేతుగా కోరుతున్నాం. మీరందరూ ఈ పర్వ ఎప్పుడు మన వారిలో కులాలను కూడా సమానం చూసే వాసన కొంచెం మన వాళ్ళని ఎక్కువగానే అభిమానం చూసుకుంటాడు. అది అందరికీ కూడా మీకు తెలిసిందే. మాకు పదవులు కూడా వాళ్ళ కుటుంబానికి టీటీడీ డైరెక్టర్ కానీ, నాకు డిప్యూటీ మేయర్ కానీ, ప్రసాద్ గారికి ఆర్ఎస్ కార్పొరేట్ చైర్మన్ బదిలీ గారికి కానీ, మిగతా అన్నీ కూడా ఓవరాల్గా అందరికి పదవులు ఇస్తూ అభిమానిస్తూ అందరూ చూసుకుంటారు. కొంతమంది ఏంటంటే మనం ఏదైనా సమస్య మీద పోతే ఒక ఆడుకుంటారు, మేము రా ఇల్లు ఉండరా కొంచెం ఆడుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టగానే పనిచేయదు. ఈ మధ్య ట్రంక్ రోడ్లో గడప చేస్తున్నారని అన్నారు. అంటే కన్నులు డెవలప్ అయింది కదా, గడప చేస్తే ఇది కూడా చేస్తే బాగుంటుంది అన్నారు. వెంబడే ఒక 2-3 పోయి వాసన అడిగారు, వద్దండి మాకు షాపు లోన్ తక్కువ అనేటప్పటికి వెంబడే ఇంకొకరు అయితే కాసేపు కొనవేయడం, పగగొట్టడం, ఆపడం, కట్టడం చేస్తారు. వెంబడే ఆయన ఓకే అన్నాడు, ఏంటంటే కూడా ఆలోచించుకుంటారు. అట్లాంటి మంచి మనిషి అనమాట. ఇంకో విషయంలో 22వ డివిజన్ పోటీగా కోమలికారం నిలబడ్డారు. అప్పుడు వాళ్ళు కొంచెం రాబోడానికి మా గొడవల గుడి కమిటీ చర్యలు ఇస్తూ ఉన్నారు. మన గెలిచిన తర్వాత కొంతమంది వాళ్ళు బీజేపీ ద్వారా దేనికన్నా కూడా వాసన ప్రణీత్ లేదు మాట ఇచ్చాము అని మనకి ఎంతో తెలుసు. కోమలి గారు కూడా గొడవల గుడి చేపట్టడం జరిగింది. తర్వాత నేను డిప్యూటీ మేయర్ కొంతమంది వచ్చి మెట్టు బాగుపడదామంటే టీడీపీ వాళ్ళు కొంతమంది మనకి యాంటీ చేశారు అంటారు. ఒకటే చెప్పాడు వాసన కానీ ప్రణీత్ రెడ్డి గారు వద్దు, ఎవరిని ఇబ్బంది పెట్టద్దు, ఎవరి పార్టీ వాళ్ళు చేసుకోండి, వాళ్ళకేమో సహాయం చేద్దాం కానీ ఎవరిని ఇబ్బంది పెట్టద్దు. అటువంటి మంచి మనుషులు 2000 మన పాతికేళ్ళు పడిన గతంలో ఒంగోలుని బాగా అభివృద్ధి చేసిన వాసన 19లో వచ్చిన తర్వాత ఒక ప్రణాళిక ప్రకారం ఒక ప్రతిరోజు మరి గాంధీ రోడ్లో మెయిన్ ఇంపార్టెంట్ వాటర్ 3 రోజులకి 4 రోజులు వస్తుంది. అంతా కాదు, రోజు వస్తున్నాయి వాటర్, మధ్యన రోజు వస్తున్నాయా, 3 రోజులు 4 రోజులు వస్తుంది. ఎందుకంటే 60-70 ఏళ్ళ నాటి పైపడింది. అవి మొత్తం మార్చేసి కొత్త చేయాలని 350 కోట్లతో టెండర్ కూడా పిలవడం జరిగింది. రేపు గవర్నమెంట్ రాగానే స్టార్ట్ చేసి ప్రతిరోజు వాటర్ ఇచ్చే విధంగా అది తప్పకుండా చేస్తారు. ఇంకా మనందరికీ ఈ మధ్య చూశారు 3 ఏళ్ళ క్రితం మన జగన్మోహన్ రెడ్డి గారు ర్యాలీ వస్తుంటే ప్రభు దగ్గర మన వైశాఖ మహిళలు కూడా ఉన్నారు. ఏం కానీ కనుక్కుంటే ప్రతి వాళ్ళకు కూడా అర్హులైన ప్రతి ఒక్కరు కూడా పింఛన్లు కానీ, పథకాలు కానీ, బట్టాలు కానీ మొత్తం కూడా అందరూ కూడా ఆనందంగా రావడం జరిగింది. చాలా ఆనందకరమైన విషయం. ఇంత ఫస్ట్ ఇయర్లో బాగా జరిగిన టైంలో కరోనా వచ్చింది, మీ అందరికీ తెలుసు. ఆ టైంలో మన వాళ్ళే ఎక్కువ ఇబ్బంది పడ్డారు. ఎందువల్లంటే వ్యాపారం చేసిన జనాలు ఉండటం వల్ల ఇబ్బంది పడ్డారు. ఆ టైంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళైతే ఒక్కరు బయటికి రాలా. వాళ్ళ ఊళ్ళో వాళ్ళ ఇళ్లలో ఏసీలో కూర్చున్నారు కానీ ఒక్కరు కూడా రాలా. వాసన ఎంతో కష్టపడి వాళ్ళ ఫ్యామిలీ కానీ అందరూ కూడా వచ్చి వాసన ఎంత కష్టపడి చేసే టైంలో మన అందరూ వచ్చారు. అమ్మ కరోనా తగ్గిపోయిందని మేము వ్యాపారాలు చేసుకుంటాం. సరే వాసన అప్పుడు కర్తగారితో మాట్లాడి మళ్ళీ షాపు తీసి వ్యాపారాలు బిగించే టైంలో సెకండ్ వేవ్ వచ్చింది. భయంకరమైన వేవ్ మీకు అందరూ తెలిసిందే. మనకు తల్లిగానే ముందు రోజు మన్నాడు తెచ్చిపెట్టారు. అందరూ భయపడిపోతుంటే వాసన ఫ్యామిలీ రిమ్స్లో ఏర్పాటు చేసి అందరికీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత మెయిన్ పేదలకి పట్టాలు అనే విషయం మీద ఎంతవరకు మీకు అందరూ తెలిసిందే. మనలో కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా పట్టాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఎన్నికైన ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించి ఒక బ్రహ్మాండంగా కూడా చేసే ప్లాన్ ఉంది. మనకి ఇంతకన్నా మంచి చేసే నాయకులు మనకు గర్వంగా ఆలోచించారా? ఇవన్నీ చూసి వీళ్ళు ఎక్కడ అందరూ ఓటు వేసి ఎక్కడ వాసనకి గెలిపిస్తారో, మెజార్టీ వచ్చిందో వైశాఖ ఒక విధమైన భయోందరలు తేవాలని చెప్పి చిన్న విషయాన్ని కూడా క్రియేట్ చేయడానికి, మనం చెప్పడానికి కొంతమంది ట్రాప్ చేసి ప్రజా సిటీస్ జరుగుతున్నారు. వాళ్ళు ఒకటి అడుగుతున్నా,
మీరు సిగ్గుందా లేదా నేను అడగను. ఈయన మంచి చేస్తున్నాడు, ఇంతకు మించి నీకు మంచి ఏం చేస్తారు చెప్పండి. ఇంతకు మించి ఏమైనా చేస్తే మేము కూడా వస్తాం. మీ అమ్మడి ఏమి లేకుండా ఎవరు తిట్టడానికి జరిగితే ఏం చేస్తారని చెప్పకుండా ఎవరు ఉదయం చేసి కొన్ని తిట్టండి. మీరు ఏం చేస్తారు చెప్పండి. మేమేం చేయలేదు, మీరేం చేస్తారు చెప్పండి. అంతేగాని తిట్టడం అనేది కరెక్ట్ కాదు, అది మంచి పద్ధతి కాదని చెప్తున్నాను. ఒక నాయకుడు తిట్టేటప్పుడు అభిమానులు ఒప్పుకోరు. ఆయన ఒప్పుకున్నా కూడా అభిమానులు ఒప్పుకోకపోతే ఇబ్బంది పెట్టారనుకోండి, ఆయన అంటారు. అది కూడా ఆలోచించుకోవాలి మనం. ఒక మనిషిని మన అన్న సంబంధం ఎవరన్నా అంటే మనం ఒప్పుకోం. అట్లాగే అభిమానులు చాలా వేల మందిలో ఉంటారు. వాళ్ళు పోయి చేసిన దానికి ఆయన మనం అంతా కూడా కరెక్ట్ కాదు. అంతేకాకుండా ఒకటే చెబుతున్నా, కావాలని చంద్రబాబు నాయుడు గారు వస్తే ఉద్యోగాలు వస్తాయి, జగన్మోహన్ రెడ్డి ఉద్యోగాలు. అది ఎక్కడ నాయకుడు మరి ఇంతకు చంద్రబాబు నాయుడు చాలా చేశాడు కదా, రాష్ట్రాన్ని పరిపాలించాడు కదా. హైదరాబాద్ వస్తే రియల్ ఎక్కడ కంపెనీలు పెట్టాయన. నెక్స్ట్ మనం వస్తే 5 ఏళ్ళు అమరావతి తప్పితే ఇంకెక్కడ పెట్టాలి. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం మొత్తం డెవలప్ చేయాలనే ఉద్దేశంతో రాష్ట్రం మొత్తం ఉద్దేశిస్తున్నాడు. ఇంకోటి మళ్ళా మన పనులు కట్టుకున్నామంటే అది పేదలకు ఇస్తాం. అది పుగా తెచ్చారు బాగా. మన పనులు కట్టి పేదలకు అనేది ఎప్పుడు సంఖ్య వేయడం పాలసీ మొత్తం కొంత పర్సెంటేజ్ అనేది పథకాలకు తీసుకుంటారు. అది క్రమం జరిగేది. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరు అర్హులైన వాళ్ళకి వాళ్ళు ఉంటారు. ఇంతకుముందు పార్టీ ఏం చేశారు, వాళ్ళ పార్టీలో తిరిగే వాళ్ళకి ఇస్తా, మిగతా వాళ్ళని పట్టించుకోవడం వస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాసన కానీ ఇక్కడ ఎవరిని రికమెండ్ చేయకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇచ్చే విధంగా ఉండటం వల్ల అది బాగా ఎక్కువ చేయలేదు. మన డబ్బులతో వాళ్ళు పథకాలు ఇస్తున్నట్టుగా అది కరెక్ట్ కాదు. ప్రతి ఒక్కటి కూడా జరుగుతుంది. ఇప్పుడు చట్ట పన్నులు ఉన్నాయి, ఇది చట్టం పాలసీ. అది కేవలం మేమే పెట్టినట్టుగా మేమే వసూలు చేస్తున్నట్టుగా కూడా క్రియేట్ చేస్తున్నారు. ఒక మంచి మనిషిని రేపు ఎన్నుకుంటే భవిష్యత్తులో మేమందరం ఉంటున్నాము. మేము ఎవరు తిట్టేవాళ్ళము కాదు, కొట్టేవాళ్ళం కాదు, పథకాలను చూస్తున్నాము, వాసన పక్కన చూస్తున్నాము. మనకి ఎవరికి ఇబ్బంది లేదు. ఎవరికైనా కానీ ఒక గది ఎవరికైనా స్థలం వాళ్ళు లాక్కున్నారని చూపిస్తే నేను ఇప్పుడు ఆలోచన చేస్తాను. ఇప్పుడే వాళ్ళు ఛాలెంజ్ చేస్తున్నా, ఎవరైనా వచ్చి పలానా వారికి ఒక గది స్థలమో లేదా ఒక ఎకరా స్థలమో వాళ్ళు తీసుకున్నారు గవర్నమెంట్ పథకాలు కానీ నిరూపించండి రాజీనామా చేస్తారు. ఊరకు ఉదయం చేసిన రోజు కూడా తిట్టే పని మానుకొని మీరేం చేయాలి చెప్పండి. మంచి మాకు తెలిసి ఏం చేయాలో చెప్పండి, మీకు సపోర్ట్ ఉంటాం. అంతేగాని పొద్దున మాట్లాడితే ఎక్కువ చెప్తా సెలవు తీసుకుంటాము. అందరూ కూడా వాసనకి ఓటేసి మంచి మెజార్టీ గెలిపేయాలా. ఎంపీ గారు కూడా మంచి గెలిపేయాలని కోరుకుంటూ మాజీ మంత్రివర్యులు పెద్దలు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, ఎంపీగా పోటీ చేస్తున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి, అట్లానే ఆదివాసీ సోదరులు, మహిళలు, ప్రెస్ మీడియా అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు. చాలా సంతోషం. ఈరోజు ఈ 2 డివిజన్లకు సంబంధించి ఇక్కడ అందరూ కూడా మనందరూ కూడా గ్యాదర్ కావటం, ఇక్కడ కార్పొరేటర్స్ కానీ మన నాయకులు కానీ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేందుకు మనస్ఫూర్తిగా వారికి అభినందనలు తెలియపరుస్తున్నాను. ముఖ్యంగా వేమూరు బుద్ధి గారు అనేక విషయాలు కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఆర్య వయసులో మన ఒంగోలు టౌన్లో ఒక కీలకమైన పాత్ర. ఎందుకంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అందరికీ ఉపయోగపడే మనిషి, మంచి సౌమ్యుడు. మీరందరూ కలిసి మాట్లాడే స్టేజ్ మీద కూడా సౌమ్యుడు, మంచి వ్యక్తి. మన ఇంకా ఆరామక్షేత్రం కానీ అట్లానే మన కీర్తిశేషం రోసి గారు విగ్రహాన్ని కూడా మనం ఇక్కడ స్థాపించడం కానీ అనేక విషయాల్లో కూడా వారు ముందుకు రావడం జరిగింది. నేను మీ అందరూ కూడా ఒకటే కోరుతున్నాను, రేపు రాబోయే ఎన్నికల్లో తప్పకుండా ఇటు వాసు గారిని అక్కడ మెజార్టీతో గెలిపించాలి. అట్లానే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మన పార్లమెంట్కి నిలబడుతున్నారు, వారిని కూడా మంచి మెజార్టీతో గెలిపించాలని నేను మనస్ఫూర్తిగా మీ అందరూ కూడా అప్పీల్ చేస్తున్నాను. మీరు మంచి మెజార్టీ ఇవ్వాలి. మన ఆర్య వయసులు అందరూ కూడా తప్పకుండా మన వైఎస్ఆర్సీపీ ఎదురు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని కానీ మంచి మెజార్టీలో గెలిపించాలని మీ అందరూ కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ఇక్కడ లోకల్ నాయకులందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియపరుస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. పెద్దలు పుట్టులు వివిధ నాయకులు వాసనకు పెద్దలు పూజలు గౌరవనీయులు మరో రోసయ్య గారి తర్వాత అంత బాధ్యతలు ఎదురు పెట్టుకుని అందరికీ ఆకులుగా ఉన్న సిద్ధరాజరావులకు వేదికల ఆత్మీయులందరికీ వేదిక ఉన్న మీకు అందరూ కూడా హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నా.
పైగా వాసన మాట్లాడతారు. ఒక 5 నిమిషాలు. నాకు ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యులతో చాలా అవినాభావ సంబంధం ఉంది. ఈరోజు చిత్తూరు జిల్లా కూడా వానసిల వారు అధ్యక్షులు చేయాలి అంటే నేను చంద్రగిరి నుంచి ప్రధానికి వస్తాను ఏంటంటే కంట్రోల్ 5 సంవత్సరాలు అర్థంగా పెట్టాం. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఒక నమ్మకం మీరంటే ఒక గౌరవమే కాదు, చాలా కరెక్ట్గా ఉంటారు. ఏదైనా కూడా అబద్ధం అనేది ఉండదు, మోసం అనేది ఉండదు. నిజాయితీకి ఒక మరో రూపంగా మిమ్మల్ని మనస్ఫూర్తిగా భావిస్తాం. అందుకే ఎంపీ అభ్యర్థి ఇక్కడికి వచ్చిన తర్వాత 7 నియోజకవర్గాల్లో ఉన్న వైఎస్ఆర్సీపీ సానుభూతులకు, కార్యకర్తలకు, నాయకులకు ప్రతి మండలంలో ఆత్మీయ విందు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నప్పుడు నేను అడిగిన ఒకటి ఆరోగ్యకి సంబంధించి నేను ప్రతి హోల్సేల్ డెవలప్మెంట్ అతనికి అయితే ఉన్నాం. 160,000 మందికి ఇక్కడ 43 మీటింగ్లు పెడితే 43 మీటింగ్లకు సంబంధించి అన్నం తిన్న ప్రతి వస్తువు కూడా మీ దగ్గర నుంచి సప్లై చేసుకున్న భూమి మొత్తం లేదు. ఇంకా కాన్ఫిడెన్స్ మీరు పని ముగిస్తే 100% క్వాలిటీ ఉంటుంది, 100% నిజాయితీ ఉంటుంది. ఖచ్చితంగా మాటిస్తే మాటలు ఉంటారు. గుర్తుగా మిమ్మల్ని నమ్మవచ్చు. ఆ నమ్మకంతోనే 160,000 మందికి పార్లమెంట్లో భోజనం పెడితే మొత్తం వర్కంతా కూడా కళ్ళు మూసుకొని అప్పగించడం జరిగింది. అక్కడైనా ఇక్కడైనా మీ ముందున్న నమ్మకం ఇంత గొప్ప నిజాయితీ కలిగిందంటే మీ అందరూ నేను కూడా ఒకరికి రావడం, మీ కుటుంబ సభ్యులుగా నన్ను ఎంతో ఆశీర్వదించడం నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఖచ్చితంగా పార్లమెంట్ సభ్యుడు అంటే ఎన్నికలకు వచ్చే వ్యక్తి కాదు. అవసరమైనప్పుడు అన్నింటిలో కొంతమంది ఉంటారు అని నేను గర్వంగా చెప్పుకునేలా బాధ్యతగా భయంతో పనిచేస్తారని మిమ్మల్ని అందరూ ఆశీర్వదించమని తెలుసుకోవచ్చి ప్రార్థిస్తున్నాం. ఆర్య వయసు సోదరులు ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. చాలా సంతోషం. మరి ఈరోజు ఇక్కడ 22 డివిజను 26 డివిజన్ కలిపి ఉన్నటువంటి ఆర్య వయసు సోదరులు మళ్ళీ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి కిరణ్ గారికి, మన కాలంపూడి కిరణ్ గారికి, మన పుష్పవత్ గారికి, దేమూరి గణేష్ గారికి, మరి ఉపప్రసాద్ మరి అమరా గారికి, కృష్ణారావు గారికి ఈ వార్డుకి సంబంధించింది కాబట్టి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా రేపు జరగబోయే ఎలక్షన్స్లో మమ్మల్ని గెలిపించేదానికి కోసం మిమ్మల్ని ప్రార్థించడం జరుగుతుంది. నేను మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు 99లో పోటీ చేసినప్పుడు మొదటిసారి నా పేరు పోటీ చేసింది సోదరుడు ఎక్కడరావు గారు, అప్పుడు ఆర్యవైశ్య సోదరుడు. దానివల్ల మా పార్టీ కాంగ్రెస్ పార్టీ నుండి ఆర్యవైశ్య సోదరుడు కూడా టీడీపీ చేశారు. అంటే విషయం చెప్తా ఉన్నా. తర్వాత 2004లో నా మీద పోటీ చేసింది శ్రీరావు గారు, ఆయన ఆర్యవైశ్య. అప్పుడు కూడా నాకు ప్రాబ్లం వచ్చింది ఆర్యవైశ్య. కానీ నేను ఎప్పుడు కూడా నేను గెలిచిన తర్వాత కూడా ఎక్కడ కూడా ఆర్యవైశ్య సోదరులకి ఒక్క మనిషి కూడా నేను ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టి లేదని కూడా సమర్థం. నాకు ఓట్లే లేదు, నాకు ఓట్లు లేదు నేను ఎప్పుడు ఆలోచించాను. లేదు ఆర్యవైశ్య సోదరులు కూడా నేను సహాయం చేసినట్టే ప్రయత్నం చేశాను తప్ప ఎవరికి అన్యాయం చేసిన దాఖలాలు లేవని కూడా నేను చేసుకుంటా. మరి మీరు చూస్తూనే ఉన్నారు ఇప్పుడు జరుగుతున్న రాజకీయాలు ఎలా ఉన్నాయో అనేది. ప్రజాస్వామ్యంలో రాజకీయాల్లో ప్రచారం ఎవరైనా చేసుకోవచ్చు, కానీ ప్రచారం చేసేదాన్ని కూడా కొన్ని ఒక సామాజిక వర్గం ప్రచారం చేస్తుంటే అడ్డుకునేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు.
గొడవ పడేదానికి ఎవరైనా పడవచ్చు, కానీ ఇబ్బంది పడకుండా ఉండాలి అనేది నేను కోరుకుంటా ఉన్నా. నేనైతే ఒకటే చెప్తా ఉన్నా, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత గతంలో నేను ఎమ్మెల్యే కాకుండా మీరందరూ కూడా చాలా మందికి అంటే చిన్నవాళ్ళు తెలియదు, కానీ కొద్దిగా పెద్దవాళ్ళు ఉన్నట్టు అందరికీ తెలుసు. కరెంటు పోయేది మనకి రాత్రి 6కి 7కి కరెంటు పోయేది, ఖచ్చితంగా మంట జరిగేది ఒంగోలులో. మరి చాలా మంది తెలుసు మీకు, అప్పుడు మీకు తెలుసు అంటే ఒక మంట జరిగేది. అంత రౌడీ ముక్కలు అన్నీ కూడా ఒంగోలు ఉండేవి, అత్యధికంగా జరిగేది. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత వాళ్ళందరినీ దూరం పెట్టి మరి ఒంగోలు నుంచి పంపించి కార్యక్రమం చేపట్టాలని కూడా ఈ సభలో తెలియజేస్తున్నాను. అందరూ కూడా ప్రశాంతంగా ఉండాలా, ప్రశాంత జీవితం జరపాలా, ఎవరిని బెదిరించకూడదు అనే ఉద్దేశంతో నేను అన్నీ కూడా ఇబ్బంది లేకుండా ఈ 20 సంవత్సరాలు ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది. తర్వాత నేను ఒకటే కోరుకుంటా ఉన్నా, ఆర్యవయసుకు సంబంధించినటువంటి ఎక్కడ కూడా ఈ 5 సంవత్సరాల్లో ఈ ఆర్యవయసులు అంటే ఎక్కువ ఉండేది బిజినెస్ చేసేవాళ్ళు. వాళ్ళందరూ కూడా ఎక్కడ ఉండే ఒకటే సిటీ వాళ్ళు అందరికీ చెప్పారు, మీరు షాపుల జోలికి పోవద్దు, ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టద్దని చెప్పి చెప్పడం జరిగింది. ఈ 5 సంవత్సరాల్లో ఎవరికన్నా ఇబ్బంది జరిగిందో ఒకసారి కూడా గుర్తుపెట్టు ఆలోచించుకోవడం కూడా నేను సభలో తెలియజేస్తున్నాను. గతంలో ప్రభుత్వాల్లో ఏమన్నా అది ఖర్చు ఉంటే ఖర్చు తెచ్చుకునేదానికి చిన్ని కూడా పంపించేవాళ్ళు అని ఇబ్బంది పెట్టేవాళ్ళు, దానికి ఎప్పుడు కూడా అలాంటి కార్యక్రమం చేయలేదు. ఆర్యవయసు సోదరులకి మొత్తం సోదరులుగా భావించడం తప్ప ఎక్కడ కూడా మేము ఇబ్బంది పెట్టే దాఖలు లేవని తెలియజేస్తున్నాను. మొన్న లాస్ట్ ఇయర్ నేను శ్రీనివాసం అయ్యా మా మనవడి బర్త్డేకి కూడా తిరుమల శ్రీనివాస కళ్యాణం పెట్టినప్పుడు మొదటి ప్రిఫరెన్స్ ఆర్యవయసు సోదరులకి ఏమని చెప్పి మా వాళ్ళందరికీ చెప్పాను. ముందుగా ఆ కార్యక్రమానికి కాకపోతే జనం ఎక్కువ ఉండడం వల్ల కొంచెం ఇబ్బందులు అయినాయి. దానికోసం అని చెప్పి ప్రసాదాలు ఆర్యవయసు సోదరులు మాత్రం కంపల్సరీగా ప్రసాదాలు ఇంటికి పంపించమని చెప్పి ప్రతి నిమిషంలో తిరుమల తిరుపతి ప్రసాదాలు ఇంటికి పంపించాలని కూడా తెలియజేసుకుంటాం. ఎందుకంటే మీరు వయసు సోదరులు ఎక్కువ వెంకటేశ్వర భక్తులు కాబట్టి మీరు బాగుండాలి, మీరు సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో తీర్థ ప్రసాదాలు మీ ఇంటికి చేర్చామని కూడా అంటే ఒక మిస్ అయిన వచ్చాము, కానీ అందరికీ పంపించే కార్యక్రమం చేపట్టాలని కూడా తెలియజేసుకుంటా. మరి ఈరోజు మొన్న కూడా చెప్పాను నేను ఇక్కడ, ప్రతిరోజు కూడా 10 మందికి ఆర్యవయసు సోదరులకి 10 మందికి తిరుపతి దేవస్థానం సంబంధించి బ్రేక్ దర్శనాన్ని ప్రతిరోజు 10 మందికి ఆర్యవయసు సోదరులకి ఇచ్చే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. దానివల్ల 4 సంవత్సరాల్లో ఒంగోలులో ఉన్నటువంటి ఆర్యవయసు సోదరులందరికీ కూడా బ్రేక్ దర్శనం వస్తుందని కూడా తెలియజేసుకుంటాము. మరి దానివల్ల మీకు మన చెవిడి బాసురెడ్డి గారు కూడా ఆయన తిరుపతిలోనే ఉంటాడు, ఆయన ఎప్పుడు తిరుపతి అక్కడే తిరుగుతుంటాడు, తిరుగుతుంటాడు. అంతే ఆయన డ్రెస్ కూడా చూడండి, ఎప్పుడు దేవుడి కార్యక్రమాలు చేపడుతూ ఉంటాడు. మరి ముఖ్యంగా చెవిరెడ్డి భాస్కర్ గారు కూడా ఆయన 2 సార్లు ఎమ్మెల్యేగా చంద్రగిరిలో పోటీ చేశాడు, ఎమ్మెల్యే 2 సార్లు అయ్యాడు. మరి ఆయన తర్వాత సీఎం గారి దగ్గర సీఎం ఆఫీస్లో ఉండి పార్టీ విషయాలు చూసుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయిని చంద్రగిరిలో పోటీ చేయడం జరుగుతుంది. సీఎం గారు అయితే లాస్ట్ మినిట్లో ఎంపీగా ఒంగోలు ఎంపీగా పోటీ చేయమని చెప్పి సీఎం గారికి పంపించడం జరిగింది. ఖచ్చితంగా మీ అందరూ కూడా సహాయంగా ఉంటాడు. ఒకటే మీరు కోరుకునేది నాకు తెలిసి 2 ఏదంటే వెంకటేశ్వర దర్శనం, మీరేం కోరికలు కోరుకోరు. మరి అటువంటి షాపుల్ని ఇబ్బంది పెట్టుకున్నారు. ఈ 2 కోరుకుంటే దాన్ని ఆ ఇబ్బంది అనేది నా ద్వారా ఎప్పుడు జరగదని కూడా తెలియజేసుకుంటున్నా.
మరి దర్శనానికి నేను 10 మంది వాగ్దానం చేశాను. ఇంకొక 5 మంది ఆయన దగ్గర కూడా తీసుకుంటాను. 15 మంది కూడా చేసే కార్యక్రమం, రోజుకి చేసే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, మరి మీ అందరూ కూడా మరి మీకు మీకు తెలిసిన విషయమే, ఒంగోలులో కొంతమంది వైశాఖ పేదవాళ్ళు కూడా ఉన్నారు. అందరూ ధనికులు అనేది ఏ కులంలో ఉండరు. వైశాఖ కూడా పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసం కూడా ఎక్కడ కూడా వైశాఖ కూడా ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. మరి ఇంకా కూడా ఎవరైనా పేదవాళ్ళు ఉంటే కూడా అప్లై చేసుకుంటే ఇంకా 4,000 మందికి ఇచ్చే పట్టాలు ఇచ్చేదానికి మేము వైశాఖలో మేము అందరూ కూడా ల్యాండ్ కూడా తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇంకెవరైనా పేదవాళ్ళు ఉంటే కూడా, ఇల్లు లేని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా పెట్టుకోండి, అప్లై చేసుకోండి. కోడ్ అయిపోయిన తర్వాత మీ అందరూ కూడా లేని వాళ్ళకి పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టి తీసుకోవాలని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. కొంతమందికి ఆల్రెడీ పట్టాలు ఇచ్చున్నాం. ఆదివాసీ సోదరులు కూడా వాళ్ళందరూ కూడా ఇల్లు కట్టించడం జరుగుతుంది. 220 పట్టాలకు 176 250 మందికి పట్టాలు ఇచ్చాం. ఇంకా లేని వాళ్ళు ఉంటే కూడా పెట్టుకోండి, తప్పకుండా ఇస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటాం. మాట చెప్తే మాట మనకి వెనకడుగు వేయమని చెప్పి కూడా తెలియజేసుకుంటామన్నా. మరి ప్రతిసారి కూడా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి శ్రీనివాస కళ్యాణం ఒంగోలు చేయిస్తాం. తిరుమల సంబంధించి మరి అందరూ కూడా ఆ వెంకటేశ్వర స్వామి విగ్రహాలందరినీ కూడా ఒంగోలు అక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా తీసుకొచ్చి మన ఒంగోలు శ్రీనివాస కళ్యాణం జరిపించే కార్యక్రమం చేపడతాం. దానికి ముఖ్య అతిథులు మీరే ఉంటారని కూడా సభాముఖంగా తెలియజేసుకుంటాను. 100 వర్షాలంతా మీరే ఉంటారు. దానికి మాట ఇస్తున్నారని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నా. నేను గతంలో 5 సార్లు ఎమ్మెల్యే అయ్యాను. ఈసారి చివరిసారిగా పోటీ చేస్తున్నాను. ఎందుకంటే వేరే వాళ్ళు కూడా అవకాశం ఇవ్వాలి కదా అని చెప్పి ఈసారి చివరిగా పోటీ చేస్తున్నాం. మరి మీరందరూ ఆశీర్వదిస్తే చివరిసారిగా 6సారి 6 కొట్టి రాజకీయ మీ అందరి చల్లని చూపు ఒకసారి నాకు ఓటు వేయాలని చెప్పి కూడా మీ అందరూ కూడా కోరుకుంటున్నా. చివరిసారి కాబట్టి మీరందరూ కూడా దయచేసి మీరందరూ కూడా నాకు ఓటు చేసి గెలిపిస్తే మీ రుణాన్ని తీర్చుకుంటాను కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ముఖ్యంగా మంచినీటి సమస్య నేను ఒకటే చెప్తా ఉన్నా. ఈసారి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మొన్నైతే మంచినీటి సమస్య తీర్చేదాని కోసం 350 కోట్లు పెట్టి వర్క్ స్టార్ట్ అయింది. డైలీ వాటర్ 9 నెలల్లో మీకు డైలీ వాటర్ ఇచ్చే కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని కూడా ఈ సభలో తెలియజేస్తున్నా. అలాగే నేనైతే ఈసారి ఎలక్షన్ పెట్టి ఒకే వాగ్దానం చేస్తామని, ఎక్కువ వాగ్దానాలు చేయను. అందరికీ ఇబ్బంది కాలువ విషయంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయాలనేది నా కోరిక. దానివల్ల ఎవరు కూడా ఈ దోమలు కానీ ఇవన్నీ కాలువలు ఇబ్బంది లేకుండా ఉండాలి. దానికోసం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తప్పకుండా ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ మాట్లాడడం 400 కోట్లు అవుతుందని ఖచ్చితంగా నేను అది మంచినీళ్ళు 9 నెలలు పూర్తి చేయడం జరుగుతుంది. అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా పూర్తి చేస్తామని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి మీరందరూ కూడా మీరు రేపు జరగబోయే ఎలక్షన్స్లో ఎంపీగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని నన్ను గెలిపిస్తే మీరు తప్పకుండా మీ రుణం నేను తీసుకుంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, మరి పోతే మా పెద్ద రాఘరావు గారు ఆయన మార్గాపురం ముందైతే ఒంగోలు పోటీ చేయకుండా ఎప్పుడు అడగండి. ఒంగోలే పోటీ చేయకుండా నేను కావాలి, నేను తెలుగులో మార్గాపురం పొందని అడిగా. చెప్పండి, చెప్పలేదు పోటీ చేయమంటే లేదు ఈసారి కొట్టమన్నారు ఆయన. తర్వాత మార్గాపురం పోటీ చేయకుండా అక్కడ కొడుతున్నాడు. ఆయన కోరిక ఒకటే, తిరుమల చైర్మన్ గారు కోరిక. ఆ కోరిక భగవంతుడు వెంకటేశ్వర స్వామి ఆ కోరికని వెంకటేశ్వర స్వామి తీరుస్తాడని పూర్తి విశ్వాసంతో ఉన్నాను. నా ముందు నేనైతే గతంలో పట్టాల కోసం సీఎం గారితో అలిగాను అనుకుంటారు, అందరూ అలిగాను అంటారు. నేను పోయి హైదరాబాద్ కూర్చున్నా, పట్టాల డబ్బులు ఇవ్వకపోతే నేను పోటీ చేయనని చెప్పి హైదరాబాద్ పంపించాను.
40 రోజులు కూర్చున్నాను హైదరాబాద్లో. అప్పుడు డబ్బులు వచ్చినాయి. కానీ అది అందరూ ఏమంటారంటే వాసు అడిగాడు అంటారు. వాసు అడిగింది నా కోసం కాదు, పేద ప్రజల కోసం. పేద ప్రజలు వాళ్ళ పట్టాలి వాళ్ళ కోసం అడిగిన చేసే తప్ప వేరేది కాదు. రేపు కూడా మా రాజరావు గారికి టీటీ చైర్మన్ పోతే పోయి మినిస్టర్గా ఉన్నప్పుడు పోయి అడిగి కూర్చుంటారు. ఖచ్చితంగా మా రాజరావు గారికి చైర్మన్ ఇవ్వని భాస్కర్ రెడ్డి కూడా ఉన్నాడు కాబట్టి రిపోర్ట్ చేస్తాడు. కాబట్టి ఖచ్చితంగా మా రామారావు గారిని చైర్మన్గా చూడాలని కోరిక ఆయన ఉండి మా కోరిక తీర్చాల్సిన బాధ్యత కూడా మాకు ఉంది. కాబట్టి మా వద్దు మేము కృషి చేస్తామని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఇంతమంది మీరందరూ కూడా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఏమో ఒక్కసారి అందరూ ఓటేస్తారు కదా, తప్పకుండా అమ్మా. మీకు ఏ విషయంలో కూడా ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మీ వాసు ఉన్నాడు అనుకోండి, తప్పకుండా నేను నా వద్దు నేను సహాయం చేస్తాను, మీకు ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి రోడ్ చేసి నాకు సహాయం చేసి తప్పకుండా మీరు అందరూ మరి ఈరోజు అందరూ కూడా ఈ కార్యక్రమం నిర్వహించిన ప్రజలకి అందరూ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ తీసుకుంటాను.